స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతల్లో కండక్ట్ చేయనుండగా సర్పంచ్ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రం మొత్తం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. నవంబర్ నాటికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి చేసేలా షెడ్యూల్ విడుదల చేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లోకల్ బాడీ ఎన్నికల నగారా మోగింది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మొత్తం 5 దశల్లో ఎన్నికలు నిర్వహించుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించారు. మొదటిగా 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని, తర్వాత 3 దశల్లో సర్పంచ్ ఎన్నికలు ఉంటాయని చెప్పింది. ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565, పోలింగ్ లొకేషన్స్ 15,302, ఎంపీటీసీస్కి 31,377గా గాను నిర్ణయించడం జరిగింది. 2 దశల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. తొలి విడత ఎన్నికల కోసం అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 11న నామినేషన్లకు చివరి రోజు కాగా అక్టోబర్ 12న పరిశీలించనున్నారు. ఉపసంహరణకు 15వ తేదీ వరకు ఛాన్స్ ఇచ్చారు. అక్టోబర్ 23న తొలి విడత పోలింగ్ నిర్వహించనున్నారు. 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ 2వ విడత ఎన్నికల కోసం అక్టోబర్ 13 నుంచి 15 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 19న ఉపసంహరణకు ఛాన్స్ ఇచ్చారు. అక్టోబర్ 27న పోలింగ్ నిర్వహించి నవంబర్ 11న తొలి 2వ విడత పోలింగ్ ఓట్లను లెక్కించనున్నారు. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ. అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. సర్పంచ్ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. తొలి విడత సర్పంచ్ ఎన్నికలు అక్టోబర్ 31న జరుగుతాయి. అక్టోబర్ 17 నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. 2వ విడత సర్పంచ్ ఎన్నికలు నవంబర్ 4న జరగనున్నాయి. నామినేషన్లు అక్టోబర్ 21 నుంచి 23 వరకు స్వీకరిస్తారు. 3వ విడత సర్పంచ్ ఎన్నికలు నవంబర్ 8న జరగనుండగా అక్టోబర్ 25 నుంచి 27 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సర్పంచ్ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటుంది. సర్పంచ్ ఎన్నికలు జరిగిన రోజే కౌంటింగ్ ఉంటుంది. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 5,749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 12,733 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 1,12,288 వార్డులకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్తామన్న మాట నిలబెట్టుకున్నామన్నారు మంత్రులు పొన్నం, వాకిటి. రిజర్వేషన్లకు ఎవరూ వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించొద్దని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ను స్వాగతిస్తున్నామన్న బీఆర్ఎస్, బీజేపీ ఏ ఎన్నికలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను అన్ని పార్టీలు స్వాగతించాయి. బీసీ కోటా అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి. బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. కాంగ్రెస్ ను సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని చెప్పారు. రిజర్వేషన్లకు దయచేసి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడొద్దని కోరారు మంత్రులు. తెలంగాణ బలహీన వర్గాల మంత్రులంగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన న్యాయస్థానాలకు ఎవరికైనా వెళ్లే హక్కు ఉంది. న్యాయస్థానం దర్వాజాలు 24 గంటల లోపల ఉంటాయి. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు
నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. అన్న ఎన్నో రోజుల కళన్నా ఈరోజు ఇన్ని సందర్భాల ఇంతమంది మేము పోటీలో ఉండగలుగుతున్నాం అనేటువంటి ఆ కోరికలతో ఫోన్లు చేస్తూ ఉంటే నిజంగా కూడా ఇదే కదా కోరుకున్నది. సామాజిక తెలంగాణలో ఈ విధంగా ఉండాలనే కదా కోరుకున్నది. మరి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరి సహకారం ఉండాలి. లేని పక్షాన ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బీజీ బిడ్డల ఆగ్రహానికి గురి కావద్దన్న మాట మాత్రం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. స్థానిక ఎన్నికలే కాదు ఏ ఎన్నికలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు అనుకూల వాతావరణం ఉందన్నారు. ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పేరిట జనాల్లోకి వెళ్తామన్నారు. ఒక నాయకుడు పోతే ఏమీ అయ్యేది లేదు, పోయేది లేదు. నిన్న అచ్చంపేట చూసినా నాకు అర్థమైంది ఒకటే, రాబోయే రోజుల్లో వచ్చేది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఖచ్చితంగా ప్రజలు తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, తెలంగాణ రాష్ట్రానికి సారథ్యం వహించాలి అనే ఒక స్పష్టమైన ఆలోచన విధానానికి వచ్చినట్టుగా కనబడతా ఉన్నది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను స్వాగతిస్తున్నామన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. సింగిల్ గానే పోటీ చేసి ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పారు. 42% రిజర్వేషన్లకు తమ మద్దతు ఉందన్నారు. కోర్టుల్లో ఎన్నికల షెడ్యూల్ నిలబడుతుందనే ఆశ ఉందన్నారు రామచంద్రారావు. ఈ జీవో గతంలోనే ఇచ్చి ఉంటే సమస్య వచ్చేది కాదన్నారు. ఢిల్లీలోనే కాదు గల్లీలోనూ కాషాయ జెండా ఎగరబోతోందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాపాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. బీసీ రిజర్వేషన్ చిత్తశుద్ధి లేక అనేకమైన నాటకాలు చేశారు. చివరికి ఏం చేసింది, మేము చెప్పినట్టే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది. దానికి సపోర్ట్ చేస్తారు చెప్తున్నాం. మేము ఫస్టే ఢిల్లీలో నేను ఫస్ట్ మీటింగ్ చెప్పాను, మీరు నాటకాలు చేయకండి, మీరు షెడ్యూల్ ఇవ్వండి, నోటిఫికేషన్ చేయండి, జియోది అని చెప్పినాం. ఇప్పుడు జరిగింది అదే. ఈరోజు తెలంగాణలో వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ పోటీ చేస్తాము. మా ఓటు శాతం రాష్ట్రంలో పెరుగుతూ ఉంది. బీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేసేలా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు చొరవ చూపాలని కోరారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల. బీసీ రిజర్వేషన్లపై రెడ్డి జాగృతి కోర్టుకు వెళ్తే బిల్లుపై గవర్నర్ సంతకం ఉందా అని హైకోర్టు ప్రశ్నించిందని చెప్పారు. బీసీ బిల్లుకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందన్నారు జాజుల. సుమారు బీసీ రిజర్వేషన్ల మీద గౌరవ రామచంద్రరావు గారు దాదాపు 45 నిమిషాల సేపు మాతో చర్చించి బీసీ రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతుగా ఉంటుంది, మేము ఖచ్చితంగా బీసీల రాజకీయ ప్రయోజనాలకు, బీసీలకు రావాల్సినటువంటి వాటాకు మీరు చేసే పోరాటానికి కూడా మద్దతు ఉంటుందని చెప్పి వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగడంతో పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నాయి. 42% కోటాతో పాటు సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని కాంగ్రెస్ భావిస్తూ ఉంటే ప్రభుత్వ వైఫల్యాలే తమను గెలిపిస్తాయని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇక ఎంపీ ఎన్నికల్లో ఓటు శాతం పెంచుకున్న బీజేపీ పంచాయతీల్లోనూ సత్తా చాటుతామని చెప్తోంది. స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు సహకరించాలన్నారు మంత్రులు. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లను విత్డ్రా చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. లోకల్ బాడీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. ఆల్మట్టి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరగకుండా చర్యలు చేపడతామన్నారు. నవంబర్ 1 నుంచి రాష్ట్రంలో సీసీఐ పత్తి కొనుగోలు జరిపేందుకు చర్యలు చేపట్టాలని కేంద్రానికి లేఖ రాశారు మినిస్టర్స్. తెలంగాణలో నవంబర్ 1 నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సీజన్లో రాష్ట్రంలో 43,29,000 ఎకరాల్లో పత్తి సాగు అయినట్లు చెప్పారు. సుమారు 24,70,000 మెట్రిక్ టన్నుల పత్తి మార్కెట్లకు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. సీసీఐ 2 సార్లు టెండర్లు పిలిచినా కొత్త గైడ్ లైన్ సమస్యలతో జిన్నింగ్ మిల్లర్లు పాల్గొనడం లేదన్నారు. దీంతో పత్తి కొనుగోలు నిలిచిపోయి రైతులు నష్టపోతున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు మంత్రి తుమ్మల. ఇటు పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి సెంటర్ స్థానిక మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల. తేమ శాతం, నాణ్యత, తూకం, ధరల విషయంలో రైతులకు అన్యాయం జరగకుండా పర్యవేక్షించాలన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్లో 42% బీసీ రిజర్వేషన్లకు అందరూ సహకరించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్లతో ఎవరికీ అన్యాయం జరగదన్నారు. రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు తమ అఫిడవిట్ను కోర్టుకు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు మంత్రి పొన్నం. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలు కాగా లేనిది తెలంగాణలో ఎందుకు అమలు చేయలేమన్నారు. రిజర్వేషన్లపై వేసిన పిటిషన్లను విత్డ్రా చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. కానీ ఇది కూడా ఒక న్యాయపరమైనటువంటి ప్రజాస్వామిక సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికేటువంటి నిర్ణయం. దీని మీద ఎవరు కూడా
నోటికాడి ముద్దను చెడగొట్టద్దని ప్రాధేయపడి విజ్ఞప్తి చేసినాం. ఇలా మేమెవరికి చట్టపరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కానీ కేంద్రం 10% ఈడబ్ల్యూఎస్కు రిజర్వేషన్ ఇస్తున్నాడు కానీ మేము ఎవరికి వ్యతిరేకంగా కాదు. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా వారికి ఒక నయా పైసా కూడా హాని కలిగేటువంటి నష్టం కలిగే అంశం కాదు. సీఎం రేవంత్ ఆదేశాలతో ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రారంభించామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నట్లు చెప్పారు. నగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ కోసం చర్యలు చేపట్టామన్నారు. అంతకుముందు గాంధీ భవన్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో భేటీ అయ్యారు టీజేఎస్ చీఫ్ కోదండరాం. తెలంగాణ పోరాట యోధులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు చొరవ తీసుకోవాలని కోరారు. హామీల అమలుకు తప్పకుండా కార్యాచరణ తీసుకుంటామని చెప్పారు మంత్రి పొన్నం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పారు. కేటీఆర్ మాటల్ని ఎవరు పట్టించుకోరన్నారు. ఎవరిని ఎవరు తరిమి కొడతారో ప్రజలే తేలుస్తారని చెప్పారు. బీజేపీకి అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు మంత్రి వాకిటి. కాంగ్రెస్ పార్టీ రాదు అన్నది వాళ్ళ భ్రమ అయితే 2023లో ప్రజల ఆశీర్వాదం వల్ల వచ్చింది కదా. నిర్ణయం చేసేది కేటీఆర్ కాదు, కేసీఆర్ కాదు, ఇంకోరు కాదు. నిర్ణయం చేసేది ప్రజలు. అంతిమంగా ప్రజలు దానికి కోతాం. వాళ్ళు ఏం నిర్ణయం చేస్తేనే అదే తీర్పుగా శిరస వహిస్తాం. అభ్యర్థులు యా ఎలక్షన్లలో మొత్తం బీజేపీ ఫుల్ ప్యానెల్తో పోటీకి దిగిందో చెప్పమని చెప్పండి, నేను మాట్లాడతా. ఆల్మట్టి ప్రాజెక్టు విషయంలో తెలంగాణకు అన్యాయం జరగకుండా అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తన కమెంట్స్ ను కేటీఆర్ వక్రీకరించారని ఫైర్ అయ్యారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని విమర్శించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నేనేదో వచ్చే 10 సంవత్సరాలు పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో, నేను గెలుస్తున్నా లేదని మాట్లాడినని చెప్పిండు. ఇంతకంటే అబద్ధం కొట్టడు. నేను మాట్లాడింది నిజమా అబద్ధం అనేది కేటీఆర్ తేల్చాలి. నువ్వు రేపు వస్తావా, ఎల్లుండి వస్తావా, అల్లుండి వస్తావా, నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వస్తా. పాత్రికేయులు ఉంటారు, 2 మైకులు పట్టుకుందాం, నువ్వు మైకు నేను మైకు, నేను మాట్లాడిన వీడియో డిస్ప్లే చేద్దాం. తాత్కాలిక శాశ్వత పునరుద్ధరణ కోసం ఎస్టిమేట్స్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టిమ్స్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, ఇంటిగ్రేటెడ్ జిల్లా కలెక్టరేట్ల పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. టిమ్స్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజీల పనులు వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రోడ్లు, భవనాల శాఖ పరిధిలో పనుల పురోగతిపై రివ్యూ చేశారు మంత్రి. భారీ వర్షాలతో డ్యామేజ్ అయిన రోడ్ల వివరాలపై ఆరా తీశారు. 1062 ప్రాంతాల్లో 1370 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నట్లు మంత్రికి వివరించారు అధికారులు. 68 రోడ్లు కోతకు గురికాగా 38 తాత్కాలిక పునరుద్ధరణ చేశామన్నారు. సుమారు 306 కోట్ల సీడీ వర్క్స్ దెబ్బతిన్నాయన్నారు అధికారులు. తుది దశకు చేరుకున్న ములుగు, వరంగల్, కరీంనగర్ జిల్లాల కలెక్టరేట్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. పేద ప్రజల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందన్నారు ప్రధాని మోదీ. డబుల్ ఇంజిన్ పాలనతోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమన్నారు. దేశ భద్రతలో కోస్ట్ గార్డులది కీలక పాత్ర అన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్. భారత్, భూటాన్ మధ్య రైల్వే ప్రాజెక్టులు చేపట్టామన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. కరూరులో తొక్కిసలాట బాధితులకు అండగా ఉంటామన్నారు బీజేపీ నేతలు. ప్రజల భద్రతకు ఎన్డీఏ సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వాలు దేశానికి సుపరిపాలన నమూనా అందించాయని చెప్పారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన స్టేట్ బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పేద ప్రజల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్రం ముందుకెళ్తుందన్నారు మోదీ. ఢిల్లీ సర్కార్ दिल्ली के नवनिर्माण में लगी हुई है और इसलिए दिल्ली भाजपा सरकार और दिल्ली भाजपा कार्यालय जब कंधे से कंधा मिलाकर ऐसे ही चलेंगे तो हम विकसित भारत, विकसित दिल्ली का सपना और तेजी से पूरा कर पाएंगे. ఢిల్లీలో స్టేట్ బీజేపీ కార్యాలయం ఏర్పాటుతో సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందన్నారు బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి జేపీ నడ్డా. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని చెప్పారు. పార్టీ ప్రగతి కోసం సాయం అడిగినప్పుడల్లా ప్రధాని అండగా నిలిచారన్నారు నడ్డా. देश के प्रधान सेवक होते हुए देश के प्रशासन में बारीकियों में दिन रात व्यस्त होने के बावजूद जब भी पार्टी ने उनसे कोई निवेदन किया वो हमेशा आतुरता के साथ सहर्ष स्वीकार करते हुए उन्होंने पार्टी को निवेदन को आदेश मान करके पूरा किया है. ऐसा हम सब ने देखा है.
భారత తీర ప్రాంత రక్షణలో కోస్ట్ గార్డుల సేవలు అసమానమైనవన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఒక చిన్న నౌకాదళంతో ప్రారంభమైన ఐసీజీ నేడు 152 నౌకలు 78 విమానాలతో శక్తివంతమైన సంస్థగా మారిందని చెప్పారు. ఢిల్లీలో జరిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్ కమాండర్ల సమావేశంలో పాల్గొన్నారు. దేశ భద్రతలో ఐసీజీ చాలా కీలకమన్నారు రాజ్నాథ్. स्थापना के समय एक मामूली बेड़े से आपने अपनी शुरुआत की थी, लेकिन आज 152 वेजल्स और 78 एयरक्राफ्ट के साथ आप लगातार सशक्त हो रहे हैं. आपने मैरीटाइम सिक्योरिटी की छत रही. मैं कह सकता हूं विश्वास के साथ देश का नाम ऊंचा किया है और हर भारतीय का विश्वास भी आपने हासिल किया है. భారత్ భూటాన్ మధ్య రైలు కనెక్టివిటీ ప్రాజెక్ట్ చేపడుతున్నట్లు చెప్పారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. భూటాన్లోని గెలేపు, సామ్తెసేలను ఇండియాలోని కోక్రాజార్, బనహరత్లతో అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 4033 కోట్ల వ్యయంతో చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రయాణికులతో పాటు కార్గో సేవలు అందిస్తాయని చెప్పారు. భారత ఓడరేవుల నుంచి భూటాన్కు సరుకు రవాణా ఈజీ అవుతుందన్నారు వైష్ణవ్. This project is basically connecting two very important cities of Bhutan. One is Gelefu. This is being developed as a mindfulness city, and second is Samse, which is an industrial city. The two projects will take off from the network of Indian Railways at Kokrajhar and Banarhat. డబుల్ ఇంజన్ పాలనలో బీహార్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. బీహారులో 3 కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించారు. ప్రధాని మోదీ హయాంలో బీహార్ రైల్వే ప్రాజెక్టులకు 1,00,000 కోట్ల నిధులు కేటాయించినట్లు చెప్పారు. చాత్, దీపావళికి 12,000 స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు చెప్పారు వైష్ణవ్. అమెరికాతో వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. EU, న్యూజిలాండ్, ఒమన్, పెరు, చిలీలతోనూ చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఖతార్, బహ్రెయిన్ కూడా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆసక్తిగా ఉన్నాయన్నారు. అభివృద్ధి చెందిన దేశాలతో సహా అన్ని కంట్రీలు భారత్తో వాణిజ్యానికి ఆసక్తిగా ఉన్నాయన్నారు గోయల్. इनका एक समूह है एफ्टा, यूरोपियन फ्री ट्रेड एसोसिएशन. उन चारों देशों का फ्री ट्रेड एग्रीमेंट मार्च 2024 में हमने फाइनल किया था. वो 1 अक्टूबर से लागू हो जाएगा और उसका लाभ आप सब ले पाएंगे. తమిళనాడులోని కరూరులో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. తొక్కిసలాటకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత హాస్పిటల్కు వెళ్లి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. భారీ ర్యాలీలో తొక్కిసలాట జరగకుండా మార్గదర్శకాలు అవసరమన్నారు నిర్మలా సీతారామన్. Dr. Murugan and myself have been sent by the Honorable Prime Minister to go and meet with people who are all aggrieved, and that's all I can comment on and report back on. కరూరులో టీవీకే పార్టీ ర్యాలీలో తొక్కిసలాటపై విచారణ బృందం ఏర్పాటు చేసింది బీజేపీ. 8 మంది సభ్యులతో కమిటీ వేసింది. ఘటనకు గల కారణాలు, బాధితుల పరిస్థితిపై నివేదిక సమర్పించనుంది కమిటీ. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ వెలుపల నిర్మించే చిత్రాలపై 100% టారిఫ్స్ విధిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా ఫిల్మ్ ఇండస్ట్రీ అవకాశాలను చిన్నపిల్లల నుంచి చాక్లెట్ లాక్కున్నట్లు ఇతర దేశాలు లాక్కుంటున్నాయని ఆరోపించారు. అమెరికా మేలు కోసమే నిర్ణయం తీసుకున్నట్లు ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు. కాలిఫోర్నియా అసమర్థత గవర్నర్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు ట్రంప్. విదేశీ సినిమాలపై 100% టారిఫ్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు ట్రంప్. దీనిపై వైట్ హౌస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ట్రంప్ నిర్ణయంతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీపై తీవ్ర ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా తెలుగు సినిమాలకు అమెరికా పెద్ద మార్కెట్గా ఉంది. దీంతో టాలీవుడ్కు నష్టం వాటిల్లనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్.